మెదక్ జిల్లా చంద్రశంకరంపేట మండలం సాలిపేట గ్రామంలో గత 2 రోజుల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన 3 వ్యక్తులు కలిసి యాదగిరిని హత్య చేసినట్లుగా తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య చేసినట్లుగా నేరస్తులు ఒప్పుకున్నారని, నిందితులు ఉప్పరి శ్యాములు, ఉప్పరి రాములు, ఉప్పరి ఎల్లం నన్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ తెలిపారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ సత్యనారాయణను వారు అభినందించారు. 10:30 ప్రాంతంలో శంకరపేట మండలం షాలిపేట గ్రామంలో ఉప్పరి యాదగిరి అని పాత నేరస్తుడు ఆయన హత్య జరగడం జరిగింది. ఈ పాత కక్షలతోటి ఈ నేరం చేశారు, హత్య చేశారన్న కంప్లైంట్ని బేస్ చేసుకొని మేము దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత సిఐ వెంకటరాజగౌడు తర్వాత ఎస్ఐ నారాయణ ఆధ్వర్యంలో దీంట్లో కేసు పూర్వాపరాలు తర్వాత నిందితుల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. 3 నిందితులు ఈ నేరానికి పాల్పడ్డారు. ఇతనికి సంబంధించిన పాలి వాళ్ళే, ఎవరైతే మృతుడు యాదగిరి ఉన్నాడో అతనికి సంబంధించిన పాలి వాళ్ళు ఉప్పరి శ్యాములు అని చెప్పేసి, తర్వాత ఉప్పరి ఎల్లం, తర్వాత ఉప్పరి రాములు అని ఒక 3 వ్యక్తులు ఈ హత్యకు పాల్పడ్డారు. 3కి 3 రకాల కారణాలు ఉన్నాయి. ఈ హత్య చేయడానికి పూర్వాపరాలన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు కన్ఫెస్ చేసింది ఏంటంటే, ఉప్పరి శ్యాములు ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఈయన తమ్ముడు సిద్ధిరాములు అని చెప్పేసి గతంలో ఈ సిద్ధిరాముల మీద ఈ రాములు యాదగిరి హత్యాయత్నం చేయడం జరిగింది. సో ఆ హత్యాయత్నాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కక్ష అనేది మనసులో పెట్టుకొని ఆయనకు రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఉప్పరి రాములు వాళ్ళ తమ్ముడు ఉప్పరి లక్ష్మణ్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యన ఒకటి దొంగతనం కేసు కూడా జరిగింది, గొర్రెల దొంగతనం. ఆ గొర్రెల దొంగతనం కేసులో అన్యాయంగా తమ తమ్ముడిని ఇరికించినారన్న ఒక భావన ఉప్పరి రాముల్లో ఉంది.